తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి వాళ్ళు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదో నిజం చెప్తే ఆయన సరస్సు వచ్చి వంద ముక్కలు అయిపోతుంది ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకుని కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని
తెలుగుని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. చూసాను మనం ఇది చెప్పిన మాటలా ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. కానీ ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం 2 పార్టీలు వెళ్ళిపోవడం లేదా పొత్తులకు వెళ్ళడం పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రేపు ఎల్లుండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేస్తారో చెప్పానండి. ఏమి ప్రజలకి ఏమి నిర్ణయిస్తారు అసలు? ఎక్కడ ఒక ఎథిక్స్ లేకపోతే, ఆలోచన లేకపోతే ఎన్నో మాట్లాడారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం, అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు కాదు. చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది,
పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది. ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి. ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది. ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది. ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు. ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అబ్బాయో అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు ఈ ఫోటో పక్క కూడా అలా పెట్టించుకుంటాం. ఇది చూస్తే తెలుస్తుంది. మరి అలాగనుకొని ఆ బల్బుతో ఉండమని ఎవడుతున్నాడు? ఎవడో నవ్వుతాడు గ్రాఫిక్ అంటే. ఆ భ్రమలో ఉండమనండి ఆ పత్రికల్ని ఆ నాయకుల్ని వద్దానులే. లక్షలాదిగా మన భీముపట్నం జరిగింది, మన భీముల తగలబోత దగ్గర, ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి. ప్రజలు తండోపతండి స్వతహాగా ఆల్మండ్ కాలు వచ్చి అమ్మ జగన్మోహన్ వస్తారు ఏం చెప్తారో 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచి రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నట్టు అది పచ్చగా ఉంటుంటుంది అంతే. మనం ఏం చేస్తాం? ఏం చెప్పావు? అదే బాబు నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి అనే పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి అనే రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి చెప్తే ఉపయోగం ఉంది? ఇక్కడ సమస్య ఎవరిది? వీటి కేంద్రం ఉంది మరి ఇంకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం. అందుకనే కలిసిపోయారు, వాళ్ళతో కలిసిపోయి ఇప్పుడు ఎవడు కలిసిపోయాడు ఇప్పుడు చెప్పండి. అందుకు అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడినా దాని ఉపయోగం లేదు. వినడానికి టైం వేస్ట్, రావడానికి చూడడానికి టైం వేస్ట్ తప్ప. మాకెందుకు? మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం? మాకేం సంబంధం? అనుకోవడానికి అనుకోపోవడానికి మాకేం సంబంధం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే, మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు. మాకు ప్రజలకే పొత్తు, మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు, మా మిగతా వాళ్ళతో మా సంబంధం. సార్ అదే ఆ మాట మీరు 3 పార్టీ నాయకులు చెప్తారు, నన్ను అడిగితే నేను చెప్తాను.
నేను చెప్తాను మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏం చేయలేమని చెప్తున్నాను. 3 పార్టీలు కాదు, పక్కన ఇంకో 0 పెట్టుకున్నా ఏం ఫలితం ఉండదు. మరి చెప్తున్నా కదా 1 సెంట్ నేను ఈ సభలు చూసినా ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాలుగు రోజులు అనిపించేస్తే ఇప్పుడు నేను సభలతో బలపడిపోయింది అంతా. ఇప్పుడు లేదు కదా బీజేపీ, ఇప్పుడు కాదు బీజేపీ ఇప్పుడు ఉందా? బీజేపీకి ఏం జనసేన రాష్ట్ర పార్టీ ఉందా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు. సరే అది అంతర్గత సమస్య అండి, మనకేం సంబంధం. వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళకు ముందు కూర్చుంటారు, లేకపోతే మరి దారి కాస్తారు, అవన్నీ వాళ్ళ సమస్య, మాదికే సంబంధం. అది వాళ్ళది. అదే ప్రజలంతా చూస్తున్నారు. ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోవడం, ఏంట్రా దారులు కాసి కూర్చోవడం, ప్రైవేట్కి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నాకు ఓటేమని అడగలేకపోవడం, ఫలాంది నాది అని చెప్పి అని అడగలేకపోవడం, ఏంటి అని చూస్తారు. జగన్మోహన్ ఏం చేస్తారు? ఆఫ్టర్ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు. ఒకే ఒకటి మాట్లాడతాడు. ఈ 4-10 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను మీకు సహాయపడ్డాననుకుంటే, మీ ప్రభుత్వం మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ తాలూకా మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే, మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చదువుతున్నానంటే, మీకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే, నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతాను. ఇంకా అందుకంటే ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు?